అందరికీ నమస్తే. హైడ్రా బయటికి దూకుడుగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక పెద్ద వ్యవహారం రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారింది. ఏందంటే 2 ఇష్యూస్ అవి. ఒకటి ఓల్డ్ సిటీలో చందనంగుట్ట బండగూడలో ఎంఐఎంల కాలేజీ కూల్చడం ఒకటి. రెండొకటి దుర్గం చెరువు బ్యాక్ సైడు ఆ బ్యాక్ వాటర్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లేకపోతే బఫర్ ఏరియాలో వాళ్ళ అన్న రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉండడం. తిరుపతి రెడ్డి చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. లేదు మా ఇల్లు కూల్చేసుకోండి, మేము అవసరమైతే అన్ని సామాన్ సర్దుకొని పోతామని. ఆయన ఇల్లు కూల్స్తారో తెలియదు, కానీ అక్కడ దాదాపు 400 ఇళ్ళకు నోటీసులు ఇచ్చారు. ఆ 400 మందిలో మెజారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అంతా రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనుషులు, టీడీపీకి చాలా దగ్గర మనుషులు, ఇండస్ట్రియలిస్టులు, అడ్వకేట్స్ అక్కడ ఉన్నది. ప్లస్ వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతంలో పనిచేసిన వాళ్ళు, ఈఎన్సీలు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, అట్లాంటి వాళ్ళు అందరూ చాలామంది అక్కడ ఉన్నారు. దాదాపు 400 ఇండ్లు ఉన్నాయి. మొత్తం 8 కాలనీలు ఉన్నాయి కదా, 8 కాలనీల్లో వీళ్ళు 400 ఇండ్లకు మాత్రమే ఇచ్చిర్రు. 400 ఇండ్లు దాటిన తర్వాత ఇంకా ఉంటాయి పర్మిషన్ లేనివి అవన్నీ కూడా. ఒకప్పుడెప్పుడో పర్మిషన్ ఇచ్చినాయి, 2000 సంవత్సరంలో నీళ్ళు వచ్చినాయి. మొత్తం నీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం కూడా అప్పుడు హెచ్ఎండిఏ కాదు కూడా ఉండే, ఆ పర్మిషన్స్ మొత్తం క్యాన్సిల్ చేసిన 2006 నుంచి కోర్టులో నడుస్తున్నది. తిరుపతి రెడ్డి ఏమంటారంటే 2017లో 16-17 టైంలో నేను ఇల్లు కొన్నా, అప్పుడు నాకు ఎవరు ఎఫ్టీఎల్ అని చెప్పలేదు అంటారు. ఎఫ్టీఎల్ అని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఆడ చెరువు కనిపిస్తుంటే ముందల, అక్కడ చెరువు ముందర కనిపిస్తుంటే ఆడ పోతే నేను చెప్పినా కదా, ఆడ పోయి చూస్తే ఆ ఏరియాకి పోతే చెరువులో ఉన్నట్టే ఉంటుంది. రోడ్లు వేసిండ్రు, కరెంటు స్తంభాలు పెట్టిండ్రు, అన్నీ ఉన్నాయి. అయినా సరే చెరువులో ఉండి మాట్లాడుతున్నట్టే కనిపిస్తుంది. అదే లోతుగా ఉంటుంది ఏరియా అంతా కూడా. అట్లాంటప్పుడు ఎఫ్టీఎల్ అని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఆయనకేమో 30 రోజులు టైం నోటీస్ ఇచ్చారు, బయట జనాలకు మాత్రం చెప్పిర్రా ఎఫ్టీఎల్ అని? కూలగొట్టిండ్రు అక్కడ పోయి ఖానాపూర్లో. అక్కడిక్కడ చాలా బిల్డింగ్స్ దాదాపు 175 స్ట్రక్చర్స్ని కూలగొట్టినామని చెప్పి హైడ్రా చెప్పింది కదా, వాళ్ళకి మాత్రం చెప్పిండ్రా ఇది ఎఫ్టీఎల్, ఇది చెరువు అని? కొన్నారు పాపం బిల్డర్సు, ఆఫీసర్సు అందరు కలిసి కుమ్మక్కాయ అమ్మితే ఎవరో సామాన్యులు కొన్నారో అవి కూలగొట్టేసింది మీరు. ఇక్కడ మాత్రం 30 రోజులు టైం ఇచ్చారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మీద బాగా ప్రెషర్ అయిపోయింది ఈ 2 ఇష్యూస్లో. ఒకటి ఎంఐఎం వాళ్ళది ఏమంటున్నారు, వాళ్ళు కనీసం ఎంఐఎం వాళ్ళు కోర్టు కూడా పోలే ఇప్పటిదాకా. వాళ్ళు డైరెక్ట్గా అసదుద్దీన్ సవాల్ విసిరిండ్రు, ఎవరో సార్ అంటే కూలగొట్టండి చెయ్యండి చూద్దామని. కానీ ఇప్పటిదాకా ఆడికి జేసీబీలు పోలే, ఎవరు పోలే. కనీసం రంగనాథ్ కూడా అటు ఇటు తిరుగుతున్నాడు. మొన్న దగ్గర దాకా పోయినారు, మీరుపేట దాకా పోయినారు రంగనాథ్ గారు. కానీ ఎంఐఎం వాళ్ళ కాలేజీ కాడికి మాత్రం పోలే, ఫాతిమా కాలేజీ కాడికి బండగూడకు మాత్రం పోలే. జస్ట్ ఆ నుంచి ఒక 4 కిలోమీటర్లు పోతే వస్తుండే, కానీ ఆడ కాలు కూడా పెట్టలేకపోయారు. ఆడికి పోలేదు, ఆడ చూడలేదు. జస్ట్ ఇక్కడ నుంచి శాటిలైట్ మ్యాప్లు చూస్తున్నారు ఏంది అని. కానీ దాన్ని కూలగొట్టే పరిస్థితులు లేవు. ఇప్పుడు కూలగొట్టడానికి వీళ్ళు ఎవరు ధైర్యం చేస్తలేరు. హైడ్రా ధైర్యం చేస్తలేదు, దాని చైర్మన్గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యం చేస్తలేరు. సేమ్ ఇక్కడ కూడా అంతే అవుతుంది చూడు. ఇక్కడ కూడా సేమ్ ఈ 2 విషయాల్లో కనుక వాళ్ళు ధైర్యంగా స్టెప్ వేస్తే మనం హైడ్రా యొక్క చిత్తశుద్ధిని కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు. బహుశా వాళ్ళు ఇంకా చాలామంది వాళ్ళ మంత్రుల ఫామ్ హౌజులు ఉన్నాయి, వాళ్ళ మంత్రుల ఫామ్ హౌజులు కూడా కూలగొట్టాల్సి వస్తుంది. అవి కూడా చాలా వరకు ఎఫ్టీఏలో ఉన్నాయి. నేను చెప్తా, మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఎఫ్టీఏలే కాదు, దాంట్లో అసైన్ భూమి కూడా ఉందంట. అసైన్ భూమి వ్యవహారం కూడా నేను చెప్తాను, దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇట్లా మొత్తం అసలు ఏదో ఏపోతే ప్రత్యర్థి పార్టీలో ఉన్న వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ కన్స్ట్రక్షన్సో వాళ్ళ ఆస్తులో ధ్వంసం చేద్దామనో ఇంకేదో ఏదోమని తీసుకొస్తే లాస్ట్కి ఇవన్నీ ఫస్ట్ హెడేక్గా మారినాయి. ఈ 2 ఇష్యూస్ ముఖ్యంగా దుర్గం చెరువు ప్లస్ ఎంఐఎం వాళ్ళ కాలేజ్, ఈ 2 ఇష్యూస్ సాల్వ్ చేయకుండా అవన్నీ అట్లే పెట్టేసి ఇక్కడ కాలేజీలో పిల్లలు ఉన్నారని చెప్పో, ఇంకేదో కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చుకున్నారని చెప్పో, ఈ 2 కారణాలు చెప్పేసి మిగతా వాళ్ళ ఇండ్లు కూలగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంది పూర్తిగా రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి అందరూ అంటున్నారు కదా, పులి మీద స్వారీ చేస్తున్నారు. పులి మీద స్వారీ చేసినప్పుడు పులి మీదే ఉండాలి, కింది దిగితే పులి మింగుతుందని. ఇప్పుడు హైడ్రా మింగుతుందా రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి పదవి పోతుందా అనే కాడికి వచ్చింది. నాకు కొంతమంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అసలు అనవసరంగా పెట్టుకునే ఇదంతా ఇష్యూ. ఇప్పుడు అది ఉంది కదా, ఏది మన దుర్గం చెరువుది, ఆ దుర్గం చెరువు ఇష్యూలో అసలు ఢిల్లీలో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎక్కడ పోయి ఎక్కడ వస్తుందో చాలామంది చెప్తున్న దాని ప్రకారం ఎక్కడ పోయి ఎక్కడ వస్తుందో, ఇది ఏమవుతుందో లాస్ట్కి వాళ్ళంతా ఢిల్లీతో డైరెక్ట్గా మాట్లాడగలిగే పెద్దలు ఉన్నారు దుర్గం చెరువు దానిలో అని. నిజానికి ఉన్నారు. కాకపోతే ఇక్కడ తేల్చాల్సింది, ఇక్కడ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని అడుగుతున్నామని కాదు. రేవంత్ రెడ్డి తేల్చింది ఏంటంటే, నీకు ఎఫ్టీఎల్ లైన్ లేదు కదా, నీకు ఎఫ్టీఎల్ లేదు. ఎఫ్టీఎల్ 1972 ఎఫ్టీఎల్ తీస్తే ఏమొస్తుంది? 72లో ఉన్న హైదరాబాద్ ఏంది, ఇప్పుడు నా హైదరాబాద్ ఏంది? 72లో ఉన్నట్లు ఇప్పుడు హైదరాబాద్ ఉండాలంటే కుదరదు. అది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. 72 హైదరాబాద్ అన్ని ఎఫ్టీఎల్ అంతా 72 ఎఫ్టీఎల్ చూస్తున్నారంట. ఎనీవే ఈ 2 ఇష్యూస్లో రేవంత్ రెడ్డి ధైర్యంగా స్టెప్ వేస్తారా? ఈ 2 విషయాల్లో ఇప్పుడు 200 పైచిలకు ఇళ్లకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారంట దుర్గం చెరువులో.
ప్లస్ ఇంకొక 200 చెరువులు ఇంకొక 200 చెరువులో ఉన్న వాళ్ళకి ఇస్తారంట. మొత్తం 400 అయితే 400 కూడా కాదు. అక్కడ మొత్తం 8 కాలనీలు ఉన్నాయి. 5 కాలనీలు అయితే డైరెక్ట్‌గా అసలు దానికి పర్మిషన్స్ కూడా లేవని చెప్తున్నారు. కేవలం మూడిటికే కొంత పర్మిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. 5 కాలనీలు అంటే చాలా పెద్ద పెద్దోళ్ళున్నారు దానిల. కాబట్టి ఈ 2 విషయాల్లో రేవంత్ రెడ్డి ధైర్యం చేస్తారా? లేకపోతే రేవంత్ రెడ్డి చేసేదంతా కూడా డ్రామా అని ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా, జనం అనుకున్నట్టుగా అదంతా డ్రామా అని తేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి దాంట్లో ఇరుక్కపోయిండు. ఎటూ తేల్చుకోలేని సిట్యుయేషన్. ఆడ పోతేనేమో అసదుద్దీన్ బతకనిస్తే అట్లేడు. ఇటొస్తేనేమో వీళ్ళు దుర్గం చెరువు వెనుక ఉన్నోళ్ళు వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు జమ అయినరు. ఆ పెద్ద పెద్దోళ్ళందరూ కూడా ఢిల్లీ దాకా పోయేటట్టున్నారు. మొత్తంగా కూడా ఈ 2 ఇష్యూస్‌నే రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏంది? రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది? హైడ్రా ఏం చేయబోతుంది? హైడ్రా కేవలం పేదలకేనా? పెద్దలకు కూడా పనిచేస్తదా లేదా? ఇవన్నీ విషయాలు కూడా పూర్తి క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.